ఇది నరికేసి అన్నం తినిపిస్తే ఆ అమ్మ ఇప్పటికీ ఆ తల్లి పిచ్చిదైపోయింది. బ్లడ్ తోటి అన్నం కలిపి తినిపించారు. అంత రాక్షస క్రీడ నీకు పశ్చిమ బెంగాల్లో చూసినారు. అందుకే ప్రజలంతా కూడా తిరస్కరించినారు. ఒక ఎస్ఆర్ తోటి జరిగింది కాదు, ఆమె చేస్తున్న ఫిక్ర్లు ఎక్కడైనా కూడా ఎంటబడి అభ్యర్థులను మీరు చూశారు, మీరు కూడా మాధ్యమంలో చూపించారు. బీజేపీ అభ్యర్థులను ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీలో గెలిమికొట్టిన ప్రచారానికి వెళ్ళడం, ప్రచారం చేసిన వాళ్ళందరినీ కూడా ఫోటోలు తీసి ఎందుకు పశ్చిమ బెంగాల్లో కేంద్ర బలగాలను పెద్ద ఎత్తున మోహరించారు. ఇందుకే పెట్టారు 2 లక్షల ప్రభుత్వాన్ని పక్కన పెట్టి కేంద్రమే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేసింది, భారతీయ జనతా పార్టీ కాదు. అక్కడ ఫేర్ అండ్ ఫ్రాంక్ ఎలక్షన్ జరగాలి అని అంటే ఫోర్స్ ఖచ్చితంగా ఉండాలి. గత హిస్టరీ కానీ ఈమె చేస్తున్న అరాచకాలన్నీ కూడా ఎప్పటికప్పుడు చేసినట్టయితే కంట్రోల్ ఉంటుందని చెప్పి చేయాలి. ఈరోజు ఒక 1000 ఫిర్యాదులు చిత్రంగా మమతా బెనర్జీ ఐసీకి కంప్లైంట్ చేసింది. ఒక 13 మాత్రమే భారతీయ జనతా పార్టీ చేసిందండి. అంతకుముందు ఎందుకు చేయాల్సి వచ్చింది పరిస్థితి అంటే మహిళను దెబ్బకొట్టడానికి బీజేపీ అస్త్రశస్త్రాలు అన్ని ప్రయోగించింది. లాస్ట్ టైం ఓడించే ప్రయత్నం చేసింది, ఇప్పుడు సక్సెస్ అయింది. ఒక మహిళను టార్గెట్ చేసింది బీజేపీ. ఇక్కడ మహిళ కాదు, తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళ కార్యకర్తల వాళ్ళ నాయకత్వంలో యాటిట్యూడ్. మహిళ అనేది కాకుండా వారు ఏమేం చేస్తున్నారు, ఏ రకంగా చేస్తున్నారు, మన దేశానికి సంబంధించిన ఆర్థిక స్థిరత్వం లేకుండా దేశ భద్రతకు సంబంధించిన అంశాలు, అనేక అంశాల పట్ల వాళ్ళు చేస్తున్నప్పుడు అది అక్కడ మహిళ కాదు ఎవరైనా కూడా మనం చెప్పకుండా రాజకీయ పార్టీ కానీ ఈ దేశ భద్రతకు సౌరభద్రత కోసం మనం పోరాడాల్సింది. అదే పని భారతీయ జనతా పార్టీ చేసింది. ఈ రోజు చిత్రం ఏంటంటే ఎంత బెదిరించినా ఎంత చావులైనా కూడా బీజేపీ కార్యకర్తలు ఎవరు పారిపోలేదు, ఖచ్చితంగా నిలబడ్డారు. పైగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు పరిగెత్తిపోయి వెళ్ళి బీజేపీకి ఓటేసి వచ్చినారు. తెలంగాణ నుంచి కూడా చాలామంది వెళ్ళి మళ్ళీ వాపసు వచ్చారు. ఎందుకు వేసినామంటే ఆమె పాలన పోవాలి, ఆమెకు సంబంధించిన పోవాలి. ఇల్లు తగలబెట్టినట్టు 11 ఏళ్ళు 12 ఏళ్ళు ఎంత వాళ్ళని శివానందం పొందుతున్న నాయకురాలని ప్రజానాయకురాలుగా మనం ఎట్లా చేసాము. మీరు కూడా తమిళనాడు విషయానికి వద్దాం. తమిళనాడులో మీరు కూడా ఉన్నారు, అక్కడ ఎన్నికల పరిశీలకులుగా ఇక్కడ పనిచేశారు కన్యాకుమారి ప్రాంతంలో. ఏంటి అంటే విజయ్కి నిజంగా మనం చాలాసేపటి నుంచి మాట్లాడుకుంటున్నాం, విజయ్కి ఈ రకమైన విజయం రావడం, ఇంత విక్టరీ రావడం జస్ట్ 2 ఏళ్ళు పార్టీ పెట్టి 2 ఏళ్ళు, 2 ఏళ్లలో 1,00,000 సమస్యలు పాప ఆయన్ని చుట్టుముట్టాయా? సింపతి అయినా ఇంకేదైనా కారణం ఉందా అక్కడ? ఇప్పుడు సింపతి అని కాకుండా హీరోయిక్ మూమెంట్ ఎక్కువ తమిళనాడులో ఎక్కువ సినిమాలకు సంబంధించిన మొదటి నుంచి మీరు నాయకులు ఎవరైనా జయలలిత తర్వాత ఎవరు పెద్ద ఏంటంటే చాలా మంది వచ్చిన జయలలితకు ముందు ఇతను కూడా సినిమా బ్యాక్గ్రౌండ్ రజనీకాంత్ కూడా లాస్ట్ ఎన్నికల్లో ముందుకు వచ్చినట్టే వచ్చి వెనక్కి వెళ్ళారు. బీజేపీతో అలయన్స్ కూడా అవుతుందని చర్చ కూడా జరిగింది. యూత్ ఉండడం, కమల్ హాసన్ పార్టీ పెట్టి కూడా పోటీ చేయలేదు. అలాంటి పరిస్థితి విజయకాంత్ కూడా పెద్ద ప్రభావం చూపలేదు. కమల్ హాసన్ గారు రాజ్యసభ తీసుకుని చేసేసినారు. ఇతను ఏంటంటే యూత్ కావడము దానికి సంబంధించి నేను అనుకుంటున్నాం, కానీ ఇంకా కూడా మన రిజల్ట్ రావాల్సి ఉంది. తిరిగినప్పుడు మీకు వాతావరణం తిరిగితే నాకు రూరల్లో కనపడలేదు. దాదాపు అన్ని జిల్లాలు మేము అందరం మా టీం అందరం తిరిగింది. బీజేపీ పార్టీ నుంచి కూడా చాలా మంది నాయకులు ఎమ్మెల్యేలు అక్కడ పనిచేసినారు. వెళ్తే అంటే రూరల్ కనబడిన పెర్ఫార్మెన్స్ కన్యాకుమారిలో మీటింగ్ నేను అటెండ్ ఉంది. ఎక్కడ కూడా టౌన్ లో పెట్టాడు అతను మీటింగ్లు. మీరు ఒకటి గమనిస్తే ఎక్కడ కూడా రూరల్లో మీటింగ్ పెట్టలేదు. కన్యాకుమారి కానీ, మధురై కానీ, కోయంబత్తూరు కానీ, చెన్నై కానీ ఇటు పక్కల పెట్టాడు కాబట్టి టౌన్ రూరల్లో కూడా ఎక్కడ మీటింగ్ జరగలేదు. అక్కడ దాని ప్రకారం ఏమైందంటే నేనైతే తప్పకుండా రూరల్లో టౌన్లో పెర్ఫార్మెన్స్ ఉంటే ఉండొచ్చు అని ఒక అంచనా కారణం. కానీ తర్వాత చూసినట్టయితే ఉమెన్ ఓటు కానీ ఇవన్నీ కూడా వేసింది. ఇక్కడ చిత్రం వీళ్ళు చేసిన డీలిమిటేషన్ ప్రచారం కానీ వీళ్ళు చేసిన మహిళా వ్యతిరేక కూడా ప్రజలందరూ కూడా చీకొట్టినట్టుగా కనబడుతున్నారు.